చాలా చండాలంగా ఉంది. ఏందో మూవీ పేరు కూడా నాకు గుర్తులేదు. అది గంగవ్వనా? అది గంగవ్వనో కంగారు పెట్టేది అన్నది. నాకు కథ నచ్చలేదు, ఏది కూడా బాగలేదు. మైండ్ అంతా బ్లాక్ అయింది అంతే. సూర్య కోసం మనం వస్తాము. సూర్యను లేదు, ఆ డైరెక్టర్ లేదు, ప్రొడ్యూసర్ లేదు, ఫ్లాప్. ఏది బాగలేదు అన్న మాట్లాడండి. సూర్యనులే, ప్రొడ్యూసర్లే, అంత తోపుకే. వేస్ట్ అంటే వేస్ట్ మూవీ. సూర్య కెరీర్లోనే వేస్ట్. నేను అరుపులు తప్పితే ఇంకేమీ లే. మ్యూజిక్ వేస్ట్, డైరెక్షన్ వేస్ట్, అంతా వేస్ట్ మూవీ. అంటే ఎక్కడ కనెక్ట్ అవ్వమా? ఎమోషన్స్ కూడా ఉన్నాయి సినిమాలో. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అంతా బోరే. ఊరికే అరుపులు నరుచుకొని ఉండాలి అంతే. ఇరిటేట్ చేస్తాయా మూవీనే? సౌండ్కి ఇంగ్లీష్ రావాలంతే. 2 అనేది 2లో నిలిచిపోతుంది. ఆటికే 2, 3 అయిపోతుంది. ఏం స్టోరీలో ఏమి దొమ్మలేదు. యాక్టింగ్ పర్ఫార్మెన్స్ ఎట్లా యాక్టర్ సూర్య గారు ఆ యాక్టింగ్ కూడా సరిగ్గా పర్ఫార్మెన్స్ చూపించలేదు. విఎఫ్ఎక్స్ కూడా సరిలేదు. ఆ పాటలు, ఆ బ్యాక్గ్రౌండ్ తలకాయని వస్తుంది. ఊరికే అరిసి ఏం కూడా కొంచెం కూడా బాగలేదు. సినిమా అంటే జై భీము, సింగము, ఎలాంటి సినిమాలు ఉన్నాయి సూర్య గారి. 7th సెన్స్. సూర్య ఎట్లా పర్ఫార్మెన్స్ హీరో ఎలా చేపించవచ్చు ఆయన చేతిలో? స్టోరీనే వేస్ట్. ఆ స్టోరీకి కనెక్టే అయ్యలేదు. ఏం బాగలేదు. డైరెక్టర్ ఫెయిల్యూర్ అంటావు. మొత్తం ఫెయిల్యూర్. ఊరికే తలకాయ నొప్పి, బోర్. ఏమీ లేదు. సౌండ్ ఏమి లేదు సార్. సినిమా అంటే ఎట్లుండాలా? లక్కీ భాస్కర్ చూడండి, ఎంత సింపుల్గా ఎంత బాగా తీసినారు సినిమా. అట్లా ఉండాలి సినిమా. ఏంది ఈ అరుపులు? నిజమేటికి ఏమి కూడా బాగలేదు. సూర్య ఫ్యాన్స్ మేము, ఆయన చూడాలనే వస్తే. బట్ ఈ సినిమాతో మేము డిసప్పాయింట్ అయినాము. నెక్స్ట్ వచ్చే సినిమా అన్న స్టోరీ పరంగా మంచి చూస్ చేసుకొని మంచి సినిమా తీయాలని కోరుకుంటాను. 500 కోట్లను వస్తాయండి. ఏమో సార్, డౌట్ సార్, డౌట్. ఎలా? ఎందుకంటే సినిమాలో ఏం అలాంటి ఇది లేదు. సినిమాలో దొమ్ము లేదు. నేను నిద్రపోయాను.